ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చదివిన వాక్య భాగంలో అందరికీ ఒక దినం ఉంది, అది మరణం. అయితే ఈ మరణానికి మించినటువంటి మరణం అవుతుంది, అది రెండవ మరణం. ఇది ఎవరి కొరకు సిద్ధపరచబడి ఉంది, ఎవరి కొరకు దాచబడి ఉంది, ఎవరి కొరకు ఎదురు చూస్తుంది అంటే రెండు గుంపులు వారు మనం ఈ లోకంలో చూస్తాం. ఒకటి క్రీస్తును అంగీకరించిన గుంపు, రెండు క్రీస్తును అంగీకరించని గుంపు. ఒకటి క్రీస్తును అంగీకరించిన గుంపు, రెండు క్రీస్తును అంగీకరించిన గుంపు. ఈ రెండవ మరణం ఎందుకొరకు ఎదురు చూస్తుంది అంటే క్రీస్తును అంగీకరింపని వారి యొక్క గుంపు కొరకు ఎదురు చూస్తుంది. ఈ గుంపులు ఇక్కడ మనం చాలా చూస్తాం. ఈ గుంపులన్నిట్లో కూడా ఫస్ట్ ర్యాంక్, మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి స్థాయి, మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్న వారు ఎవరు అనగా పిరికి వారైనటువంటి గుంపు. పిరికితనము అనేది ఎంత భయంకరమైనదో, దేవుని దృష్టికి ఎంత హేయమైనదో, ఎంత అసహ్యమైనదో, దేవుడు ఎంత దూషిస్తున్నాడో అన్నటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వచనంలో గుర్తించవచ్చు. వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు. కానీ ప్రభు నరకానికి వెళ్లే వారిలో మొట్టమొదట పెట్టినటువంటి గుంపు పేరు ఏదనగా పిరికి వాని యొక్క గుంపు. ఈ పిరికి వారిని గూర్చి మనం చూడాలంటే జనరల్ గా శరీర రీతిగా మనం చూస్తే కొందరికి ప్రతిదీ భయమే. బొద్దింకను చూసినా, గోడ మీద బల్యం చూసినా, చిన్న పామును చూసినా, ఏదైనా సాలి పురుగును చూసినా, అది ఒంటి మీద పడిన ప్రతి దానికి భయం. పిరికితనం. పిరికిగా అక్కడ బొద్దింకి ఉందంటే అక్కడ అడుగు పెట్టలేరు, కారణం ఏంటంటే పిరికితనం. అక్కడ చిన్న మట్టి ఎర్ర ఉందంటే అక్కడ అడుగు పెట్టలేరు, కారణం ఏంటంటే పిరికితనం. ఇది శరీర సంబంధమైనటువంటి పిరికితనం. కొంతమందికి బయటకు అడుగు పెట్టాలంటే భయం, పిరికితనం. కొంతమంది ఎవరితోనో మాట్లాడాలంటే పిరికితనం. ఏదైనా పని సాహసించి చేయాలంటే పిరికితనం. చక్కగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ సంపాదించాలి అని చదవడానికి, గట్టిగా మాట్లాడి సమాధానం చెప్పడానికి పిరికితనం. ఈ పిరికితనం అంతా శరీర సంబంధంగా చూస్తే అది వారికి నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఆత్మ సంబంధంగా పిరికితనాన్ని మనం చూస్తే కొందరికి దేవుని పని చేయాలంటే పిరికితనం, పాట పాడాలంటే పిరికితనం, పాడడానికి భయపడతారు. సాక్ష్యం చెప్పాలంటే పిరికితనం, చేతులెత్తి ఆరాధించాలంటే పిరికితనం, నోరారా ఆరాధించడానికి పిరికితనం, దేవుని గూర్చి ఇతరులకు చెప్పడానికి పిరికితనం, సాక్ష్యాన్ని పంచుకోవడానికి, సువార్తను వెదజల్లడానికి పిరికితనం, సువార్తను వెదజల్లే వారి ప్రక్కన నిలువబడడానికి కూడా పిరికితనం. అయితే ఈ పిరికితనం అనేది దేవుని దృష్టిలో చాలా హేయమైనది. దేవుడు దాన్ని ఎంత తృణీకరిస్తున్నారంటే మొట్టమొదటి గుంపులో పిరికి వారిని పెట్టాడు. అయితే క్రైస్తవుని గూర్చి, దేవుని యందు విశ్వాసం ఉంచిన దైవ జనాంగమును గూర్చి, క్రీస్తు రక్తము చేత కడగబడి, కొనబడి, విమోచింపబడి, విలువ తెచ్చుకున్న వారి యొక్క పరిస్థితిని మనం చూస్తే వారు పిరికిగా ఉండకూడదు. పిరికితనము అనేటువంటి స్థితి, లక్షణం, గుణం వారిలో ఉండనే కూడదు. దేవుని కొరకు బైబిల్ పట్టుకోవడానికి ధైర్యంగా పట్టుకోవాలి. దేవుని కొరకు పాట పాడడానికి ధైర్యంగా పాడాలి. దేవుని కొరకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి ధైర్యంగా పంచుకోవాలి. సువార్తను స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధికులతో, మిత్రులతో పంచుకునేటప్పుడు ధైర్యంగా పంచుకోవాలి. కొందరికి బైబిల్ బహాటంగా పట్టుకోవాలంటే భయం, పిరికితనం. కొంతమందికి వాక్యం రెఫరెన్స్ సేవకులు చెప్పి చదవండి అంటే చదవడానికి భయం, పిరికితనం, చదవలేరు. ఇలా ప్రతిదీ వారు చేయడానికి పిరికితనమే. దేవుని పరిచయం ఏదైనా చిన్న పని చేద్దాం అంటే పిరికితనం, చేయలేరు. పిరికితనం అనేది క్రైస్తవునిలో అస్సలు ఉండకూడదు. ఇందును గూర్చి వాక్యం ఏం సెలవిస్తుందని మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇక్కడ మనం చూస్తే మనం పిరికితనము అనేది ఒక ఆత్మ అని మనం గుర్తించాలి. సాతాను యొక్క దురాత్మలో పిరికితనము అనేది ఒక దురాత్మ. ఈ దురాత్మ ఉన్న వాళ్ళు ప్రతి దానికి భయం, జడిసి వీళ్ళు మనుషులకి భయపడతారు, జంతువులకి భయపడతారు, వస్తువులకి భయపడతారు, వాతావరణానికి భయపడతారు, పంచభూతాలకు భయపడతారు. ఇది పిరికితనం అనేటువంటి దురాత్మ. ఈ దురాత్మను జయించాలంటే ఏం చేయాలి? మనం దేవుని యొద్దకు వస్తే దేవుడు మనకు పిరికితనం అనేటువంటి దురాత్మ నుంచి విడిపించి ఆయన పరిశుద్ధాత్మను మనకిస్తాడు. అందుకే మనం అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయంలో చూస్తే శిష్యులు పిరికి వారుగా భయపడుతూ బిక్కుబిక్కుమంట 4 గోడల మధ్యలో ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారు ప్రార్థిస్తూ, మొరపెడుతూ, ఏడుస్తూ, విలపిస్తూ, అర్థిస్తూ, అర్థనాదాలు చేస్తూ, ఆక్రందనతో ప్రార్థిస్తూ ఉండగా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడింది. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు కొరడా దెబ్బలకు భయపడలేదు, దేవుని సువార్తను ప్రకటించడానికి భయపడలేదు, దేవుని కొరకు హత్సాక్షులు అవ్వడానికి భయపడలేదు. ప్రతి దానికి ధైర్యంగా అడుగు వేశారు. వారు పొందుకుంది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గనక వారు పిరికి
పిరికితనము అనేటువంటి ఆత్మ నుంచి విడుదల పొందారు. పేతురు క్రీస్తును గూర్చి ఒప్పుకోవడానికి నీవు యేసుతో కూడా కలిసి ఉన్నవాడవు కదా, బోధకునితో పాటు కలిసి తిరిగిన వాడవు కదా అని చిన్నవారు ప్రశ్నిస్తే కూడా పిరికి వానిగా భయపడిపోతూ అబద్ధమాడాడు. ఆ పిరికితనం అనేటువంటి ఆత్మ, ఆ దురాత్మ అతన్ని పట్టి ఉన్నంతసేపు క్రీస్తును బాహాటంగా ఒప్పుకోలేకపోయాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిందో పేతురు పొందుకున్నాడు. పేతురు వెంటనే డోర్లు, ఆ తలుపు గడియలు తీసి బయటకు వచ్చి మేడగది మీద అందరికి వినబడినంతగా బిగ్గరగా క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును చాటించాడు. 3,000 మంది పైగా రక్షణ పొందడానికి అతని సువార్త కారణమైంది. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి పిరికితనం అనేటువంటి ఆత్మ అతనిలో నుండి బయటకు వెడలిపోయి పరిశుద్ధాత్మ అతన్ని నింపింది గనక అతడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు గనక దేనికి భయపడక, అదరక, బెదరక ధైర్యంగా పిరికితనం లేనివాడుగా శక్తితో నిలబడ్డాడు. కనుక మనం పిరికితనము అనేటువంటి ఆత్మను పొందుకోలేదు. ఒకవేళ పిరికితనము అనేటువంటి ఆత్మను పొందుకుంటే మరలా దాస్యం అనేటువంటి కాడి కిందకి వెళ్ళిపోతామని వాక్యం సెలవిస్తుంది. ఏ దాస్యము? సాతాను యొక్క దాసత్వం అనేటువంటి కాడి కిందకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక వాక్యం మనకి సెలవిస్తుంది, పిరికితనం అనేది దేవునికి హేయమైనది. నరకానికి వెళ్లే వారిలో మొట్టమొదటి స్థానం వారికే దక్కింది. మనం పిరికి వారుగా ఉండడానికి మనం సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకున్న వారము కాదు. మనము పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాం. మనలో నుండి దేవుడు దురాత్మలు సమూహం నుంచి విడిపించి మనలో ధైర్యముతో నింపే శక్తి కలిగిన పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నడల మనం దేనికి భయపడవలసిన అవసరత లేదు. ఈ దినమున ఏం జరుగుతుంది, రేపటి దినమున ఏం జరుగుతుంది, ఈ వారం ఏం జరుగుతుంది, వచ్చే వారం ఏం జరుగుతుంది, వచ్చే మాసం ఏం జరుగుతుంది, ఇటువంటి ఈ అరాకొర బ్రతుకులతో ఎలాగ జీవితాన్ని కొనసాగించాలి, జీవన మనుగడను ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి భయము, పిరికితనం ఉండదు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన, వారిలో, వారి చుట్టూ ఉన్నాడు కనుక వారు ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కనుక నేటి దినాన మనం దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నామా, లేదంటే ఇంకా పిరికితనము అనేటువంటి ఆ కాడి కిందే ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ పిరికితనం అనేటువంటి ఆత్మ ఒకవేళ పనిచేస్తూ ఉంటే దేవుడు చక్కని సదవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే మీలో ఆ పిరికితనం అనేది ఉండదు. పిరికితనం ఈ లోకములో శరీరరీతిగా భయముతో చంపేస్తుంది మరియు ఆత్మకు నిత్య నరకాన్ని గురి చేసి రెండో మరణానికి గురి చేస్తుంది. కాబట్టి పిరికితనం అనే దాన్ని విడిచిపెడదాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడదాం. దేవుని కొరకు సాక్షులుగా నిలబడదాం. దేవుని కొరకు తెగించేటి అనుభవంలోకి చేర్చబడదాం. అటువంటి సాధనాలైనటువంటి పేతురు మరియు అరిమతయ యోసేపు మరియు మోషే మరియు యెషయా మరియు ఏలియా మరియు యోహాను, ఆంద్రేయ, శిష్యులు, అపోస్తలులు, ఇలా మన చరిత్ర ఆనవాలు, ఆధారాలు చూస్తే ఎంతో మంది మన మీద సాక్ష్య సమూహంగా మేఘం వలె ఆవరించి ఉన్నారు. అటువంటి సాక్ష్య సమూహంలో మనము చేర్చబడదాం. దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ధైర్యముతో ముందడుగు వేద్దాం. మేము క్రీస్తును నమ్ముకున్న వారము, క్రీస్తు సాక్షులము, పరలోక రాజ్యానికి వారసులము అని చాటి చెప్దాం. దేవుని నామానికి గొప్ప మహిమను తీసుకువద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయం నీరుకట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు వారికి కృపలో భద్రపరిచి వాక్యాన్ని ప్రతిబిడ్డ మీరు ఆశీర్వదించండి. పిరికితనం గురించి మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. అనేకులు నేడు సులువుగా ప్రతిదానికి భయపడుతూ పిరికితనంగా ఉండడం అనేది చాలా సర్వసాధారణంగా ఉందని, దాని నుండి బయటకు రావాలని, ధైర్యం పొందుకోవాలని మీరు తెలియజేశారు. పిరికితనం ఉంటే నరకానికి వెళ్తారని, మొట్టమొదట అడుగు పెట్టేది కూడా వారే అని మీరు తెలియజేశారు. అయితే దాని నుంచి తప్పించబడాలంటే పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తున్నాను. మీరు పరిశుద్ధాత్మను పొందుకొని మీకు ధైర్యం కలుగుతుందని మీరు స్పష్టంగా తెలియజేసినందుకు నీకు వందనాలు. వాక్యం ప్రతి ఒక్క బిడ్డని మీరు అట్టి విధంగా ఆశీర్వదించిన సమస్త పిరికితనమును, భయమును, ఆందోళన, కలవరం నుంచి విడిపించి ధైర్యం నింపి నీ పరిశుద్ధాత్మతో వారిని నింపి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమశలో తీర్చి సమస్త కొరతలు, కుదువను మాన్పి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.